స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది. దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం? డాక్టర్ చెప్తాడు. బాధలే చెప్పు, రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయనా, మీ కంప్యూటర్ కి పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. పైరసీ వైరసా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చుట్టం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు శరకృచులు వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. మరి ఈ రోజు మనతో పాటు మన కుకరీ స్పెషలిస్ట్ విజయరావు గారు ఉన్నారు. మరి ఆవిడ ఏం చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రియాంక. బాగున్నారా? బాగున్నారు. ఓకే అండి, మరి మా వ్యూవర్స్ కోసం ఏం స్పెషాలిటీస్ చేసి చూపించబోతున్నారు? ఈరోజు మొగలాయ్ బిర్యానీ. మొగలాయ్ బిర్యానీ పేరు సూపర్ గా ఉంది. మెక్సికన్ బిర్యానీ. మెక్సికన్ బిర్యానీ, ఒకటి హైదరాబాదీ అయితే ఇంకొకటి మెక్సికో. ఓకే అండి, ఫస్ట్ ఏది స్టార్ట్ చేద్దాం? మొగలాయ్ బిర్యానీ. సరే, మరి మొగలాయ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెప్తారా? చెప్తాను. మొగలాయ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, కాలీఫ్లవర్ తరుగు, బాయిల్ చేసిన బఠానీ, గరం మసాలా దినుసులు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడల తరుగు, ఉడికించిన బంగాళదుంప తరుగు, నెయ్యి, చీజ్ తురుము, పనీర్ పీసెస్, ఉప్పు, కారం, కేసరి కలరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కాజు. ఇవన్నీ కూడా కావాల్సినాయి. కొంచెం కావాలంటే 2-3 టీ స్పూన్లు నూనె వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫ్రై చేయడానికి అయితే ఎక్కువ కావాలి, తర్వాత బిర్యానీ. ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం స్టవ్ వెలిగించేసి మళ్ళీ వాటర్ పెట్టేసుకుంటే బిర్యానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది పెట్టేసి వాటర్ 2 కప్స్ పెట్టమంటారు? 2 కప్స్, అక్కడ కప్ 2.5 కప్స్ వాటర్. ఓకే. ఇంకొక 1/2 కప్పు వేస్తే ఇవన్నీ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా. అవును, చాలండి. ఓకే, మూత పెట్టాము. స్టవ్ వెలిగించి మనం బాండి పెట్టేసుకొని అన్ని ఫ్రై చేద్దాం. నూనె కావాలి ఎక్కువ ఫ్రై చేయడానికి. దీనికి పేరు ఎలా వచ్చిందండి? మొగలాయ్ డిషెస్ లో అన్ని రిచ్ గా ఉంటుంది అనమాట. సో పన్నీరు, చీజు, వెజిటబుల్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి అనమాట. దానికి మొగలాయ్ అనమాట. మొగలాయ్ బిర్యానీ. కలర్ ఒకవేళ కేసరి కలర్ అంటే యాక్చువల్లీ కేసరి కూడా వేసు, కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అది కూడా అది జనరల్ గా ఇంట్లో దొరకనప్పుడు కేసరి కలర్. అందుకే మనం కేసరి కలర్ వేస్తాం. నూనె కాగిపోయినట్టుంది కదా? కాగింది. ఓకే, కట్ చేసుకున్న గోబీ. ఇప్పుడు గోబీ ఫ్లవర్స్ మరి కట్ చేసుకున్నాం కదా, ఇవి ఫ్రై చేసి తీసేయాలి. నీట్ గా అంతా ఫ్లవర్ లాగా చేశారు కదా. పచ్చి అంతా పోవాలన్నమాట. ఫ్రై చేయడమే లేటు, తర్వాత త్వరగా అయిపోతుంది. ఇవన్నీ కూడా విడివిడిగా మనం ఫ్రై చేసి తీసి పెట్టేసుకోవాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వల్ల చాలా విటమిన్స్ కానీ ఫైబర్ కానివ్వండి, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కదా.
ఏంటంటే మామూలు వెజిటబుల్స్ తినమంటే పిల్లలు కూడా వద్దంటారు కదా, తినరు. ఇలా చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాంటివన్నీ చేసి పెడితే చక్కగా తింటారు. హాయిగా 2 నిమిషాలు ఫ్రై అవుతే గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మొత్తం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే. దాంట్లో ఉన్న పచ్చి అంతా పోయి మనకి క్రిస్పీగా అవుతుంది కదా. అవును. మళ్ళీ ఎలాగూ రైస్తో బాయిల్ చేస్తాం ఇది, కానీ ముందు వేపిస్తే ఇది ఒక టేస్ట్. ఇప్పుడు బంగాళదుంప బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇది బాయిల్ చేసి ఇది ఒక టేస్ట్ ఉంటుంది. ఓకే. అన్ని అవసరం లేదు, కొన్ని మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఆలు చాలా మంది చిన్న పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదా. అండ్ బలము అని కూడా అంటారు. దీంట్లో కార్బోహైడ్రేట్స్ అవి ఉంటాయి అని అంటుకుపోతుంది కదా. కొంచెం ఫ్రై అవుతే ఓకే. సో వ్యూయర్స్, ఆలు ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos and movies all in one affordable state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. సో ఆలు ఫ్రై అయిపోయినట్టు మన నెక్స్ట్ తీసేద్దాం. నెక్స్ట్ పన్నీర్ వేస్తాం. నెక్స్ట్ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఓకే. సేమ్ దీంట్లోనే ఫ్రై చేస్తారా? ఓకే. ఇందులోనే ఫ్రై చేస్తాం. అందులోనే ఫ్రై చేస్తాం. రెండు నిమిషాల తర్వాత కదిలిస్తే సరే. పన్నీర్ ఫ్రై అయినట్టుంది కదా. అయిపోయింది. అది ప్లేట్ ఇచ్చేస్తే పన్నీర్ బాగా ఆయిల్ని పీల్చేస్తుంది కదా. అంటే ఫ్రై చేసి దాన్ని బట్టి ఉంటుంది. మరి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పీలుస్తుంది, నాకు పీల్ అవుతుంది. ఓకే, అలాగే ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసేమో, స్టవ్ వెలిగించే ఉంది కదా, ప్యాన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం నూనె వేసుకోవాలి. నెయ్యి జస్ట్ టేస్ట్ కోసం వేయకుండా పర్లేదు, మనం చీజ్ వేస్తున్నాం కాబట్టి చీజ్ వేసుకోవాలి. ఓకే, గ్రేటెడ్ చీజ్. గ్రేటెడ్ చీజ్ కొద్దిగా వేద్దాము, మళ్ళీ డెకరేట్ చేసుకోవచ్చు దీంతోనే బాగుంటుంది. చీజ్ జస్ట్ టేస్ట్ కోసం వేస్తారా? ఓకే. ఎలాగో పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా. అందులో మొగలాయి అంటే
కొంచెం రిచ్గా ఉండాలన్నమాట. Yeah. ఇప్పుడు దీనిలో ఈ కాజు వేపించి మనం తీసేద్దాం. అంటే ఇప్పుడు దీంట్లో క్యాలరీస్ ఎంత ఉంటాయి? ఎక్కువే ఉంటాయి కదా. అన్నీ అవే కదా ఫ్యాట్. ఇందులో కాజు ఓకే లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేపించి తీసేద్దాం. ఇది ఊరికే ట్రై చేస్తారా లేకపోతే ఇది తెలుసుకున్నారా దీని గురించి? దీని గురించా? అంటే ఇప్పుడు మనం బయట హోటల్స్కి వెళ్తే కూడా మొగలాయి డిషెస్ ఇస్తాడు కదా. అవును. ఇప్పుడు చూస్తే నాకు ఐడియా తెలుసుకోవచ్చు. అంత రిచ్గా ఉంటుంది అనమాట. అన్ని వెజిటేబుల్స్ ఆలు అన్నీ వచ్చాయి కదా దాంట్లో. అన్నీ వచ్చాయి. పన్నీరు, చీజ్ ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. తర్వాత పైన కూడా కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను, గార్నిష్ కోసం. దీనిలోనే మనం కొంచెం స్టవ్ తగ్గించాము. ఓకే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా? నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇది ఉల్లిగడ్డలు వేసి కడిగి కట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. తర్వాత బఠానీ, గ్రీన్ పీసా మన టేస్ట్ తగ్గట్టు యూజ్ చేయాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు కదా. కొంచెం ఇంకా అయిపోయింది. ఎప్పుడైనా సండేస్ కానీ వీకెండ్స్ ఇలా ఖాళీగా ఉన్న అలాంటప్పుడు చేసుకోవచ్చు. దీనిలో లవంగాలు, దాల్చిని, యాలకులు వేసారా? మసాలా ఇక మసాలా మన ఇష్టం అనమాట. దీంట్లో ఏంటంటే వాళ్ళ ఘాటుగా తినాలనుకుంటే ఎక్కువ, వాళ్ళ ఇష్టానుసారంగా వేసుకోవచ్చు. ఓకే ఫ్రై అయినట్టుంది కదా. అయిపోయింది. ఓకే ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఉప్పు పడుతుందా? హాఫ్ స్పూన్ కారం. ఓకే రైస్ కూడా దీంట్లోనే వేసుకో. అంతే. ఓకే వాటర్ ఆల్రెడీ మరిగిపోయినట్టుంది కదా. ఆఫ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకో. ఇప్పుడు నీరు ఉంది కదా. అవును. అందుకని మనం ఇప్పుడు కలర్ వేసేస్తే కలిసిపోతుంది. ఓకే అంటే ఇప్పుడు మనకి రైస్ వచ్చేది మొత్తం ఆరెంజ్ కలర్ లో వచ్చేస్తుంది. బాగా కలిపేసేయాలి. ఓకే కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట. యా ఆల్రెడీ గ్రీన్, వైట్ అన్ని కలర్స్ ఉన్నాయి దాంట్లో. చాలా యమ్మీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. టేస్ట్ అయితే ఉంటుంది కూడాను. అది ఉండాలి, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ యూజ్ చేసాం. ఇంకా హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా కదా. మూత పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా నీరు ఉన్నప్పుడు అవన్నీ మనం మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేయాలి. ఓకే ఇది మాదిరిగా ఒకసారి కలపాలి ప్రియాంక. కలిపేసి మూత పెట్టేస్తే కొద్దిగా ఉడికిన తర్వాత మనం మూత తీసి ఒక 2 minutes అయ్యాక ఇది వేసుకుంటే సరే. కొద్దిగా ఉడికినట్టుంది కదా. ఉడికింది. ఓకే ఇప్పుడు ఫ్రై చేసి రెడీగా పెట్టుకుందాం కదా. భలే కలర్ వచ్చేసింది కదా. యా ఎల్లో వేపించిన అన్నీ ఒకసారి వేసేయచ్చు. ఓకే కొంచెం ఏంటంటే ఇవి డెకరేషన్కి పెట్టుకోవాలి.
జీడిపప్పులు గార్నిష్ అప్పుడు యూస్ చేయాలి. ఇవి కూడా గార్నిష్ పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి కొద్దిగా చేసి కొంచెం నీరు అవసరం ఉంటే వేసేద్దాం. కొద్దిగా కొంచెం హాఫ్ కప్ ఇవ్వండి. చాలా చాలా చాలా. ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? చూద్దామా? వావ్, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాం. స్టవ్ ఆపేస్తాం. ఈ బౌల్లో చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. గోంగూమలాడే మొగలాయ్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి వంటకం మా వ్యూవర్స్కి పరిచయం చేసినందుకు మీకు ముందుగా థ్యాంక్స్. సో వ్యూవర్స్, మొగలాయ్ బిర్యానీ ఎంత రిచ్గా అండ్ ఎంత సింపుల్గా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. మొగలాయ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, కాలీఫ్లవర్ తరుగు, ఉడికించిన బంగాళదుంప తరుగు, ఉల్లికాడల తరుగు, ఉడికించిన బఠానీ, పనీర్ ముక్కలు, చీజ్ తురుము, కేసరి కలర్, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉప్పు, కారం, జీడిపప్పులు. మొగలాయ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి అందులో 2.5 కప్స్ వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె కాగగానే పాన్లో కట్ చేసిన గోబీ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. వరుసగా ఉడికించిన ఆలు పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించిన ముక్కలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మరొక పాన్ పెట్టి నెయ్యి, గ్రేటెడ్ చీజ్ వేసి అందులో కాజు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పాన్లో ఉల్లికాడలు, బఠానీలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఉప్పు, కారం, రైస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న రైస్ ప్యాన్లో బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేయాలి. అందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాలి. కొద్దిగా రైస్ ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప, గోబీ, పన్నీర్ ముక్కలు అందులో వేసి కుక్ చేయాలి. అంతే, మొగలాయ్ బిర్యానీ రెడీ. సో వ్యూవర్స్, మొగలాయ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఐటమ్ మెక్సికన్ బిర్యానీ. మరి అది ఎలా తయారు చేసాలో చూసే ముందు చిన్న బ్రేక్. Local Kitchen. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. సో మెక్సికన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చెప్తారా మా వ్యూవర్స్ కోసం? చెప్తాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్పేసి బిర్యానీ. మెక్సికన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైసు, టమాటో తరుగు, ఎండుమిర్చి పేస్టు, ఉప్పు, వెల్లుల్లి పేస్టు, నెయ్యి, పల్లి.
చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మనకి కంపేర్ టు మొగలై బిర్యానీ. రైట్ తొందరగా అయిపోతుందా? చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వేడి నీళ్ళు పెట్టేస్తాం. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకుంటాం. ఎన్ని కప్స్? అదే 1 కప్ ఉంటే 2 కప్స్. 2 కప్స్. సో దీనికి ఎలా అండి మెక్సికన్ బిర్యానీ అని పేరు ఎలా వచ్చింది? మెక్సికన్ వాళ్ళు చేస్తారు. ఇది మెక్సికోలో మెక్సికోలో చేస్తారు. చాలండి. చాలా మరిగే లోపల మనం ప్యాన్ పెట్టేస్తాం. ఓకే. ప్యాన్ పెట్టుకున్నాం కదా. ప్యాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసేద్దాం. నెయ్యి కొంచెం నెయ్యి వేస్తే చాలు. నెయ్యి కాగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ వెల్లుల్లి. ఓకే. వెల్లుల్లి పేస్ట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది కదా, కొలెస్ట్రాల్ అనేది రాకుండా. అవును. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట. ఎండుమిర్చి నానబెట్టేసి దానిలో కొంచెం వెల్లుల్లి. ఇంకా మనం కారం యూజ్ చేయట్లేదు కదా? లేదు, దీనిలో వెనిగర్ అది వేసి పేస్ట్ చేయాలన్నమాట. ఇదే కారం. ఓకే. ఆ మిర్చి టేస్ట్ అనేది దీని ద్వారా వస్తుంది అంటారు. మన ఇంగ్రీడియంట్స్కి దీని డిఫరెన్స్ ఉంది కదా. మనమేమో కారం యూజ్ చేస్తాం కదా, లేదంటే సాసులు పేస్టులు వాళ్ళు అవి యూజ్ చేస్తారు ఎక్కువగా. మీ వ్యూలో ఏది హెల్తీ అంటారు? దేనికదే అమ్మా, అవి కొన్ని ఐటమ్స్ అవి హెల్తీగా ఉంటాయి, మనవి కూడా అనమాట. కొంచెం ఉప్పు, గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసి, రైస్ అన్నీ వేసి ఫ్రై చేయాలి. తగ్గించాం. మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. కలిపేసి ఇందులో టమాటో వేయడం వల్ల ఆల్రెడీ రెడ్ కలర్గా ఉంది, ఇంకా రెడ్ కలర్. అడుగంటకుండా చేసుకుంటే అంతే. ఇప్పుడు నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మరిగినట్టుందండి. నీళ్ళు చాలా చాలు. మూత పెట్టాలి. ఓకే. ఎంత టైం ఉడకబెట్టాలి? 5 minutes. వేడి కాబట్టి త్వరగా అయిపోతుంది. టోటల్గా వచ్చేసి మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే 10 minutes. 10 minutesలో మెక్సికన్ బిర్యానీ రెడీ అయిపోతుందా? ఓకే. సో మన మెక్సికన్ బిర్యానీ రెడీ అయినట్టేనండి? రెడీ అయిపోయింది అనుకుంటాను. చూద్దాం. ఓకే, అయిపోయింది. యా, వావ్, చాలా కలర్ఫుల్గా కనిపించింది నాకైతే. రెడ్ చిల్లీ పేస్ట్, టమాటోస్, యా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. స్టవ్ ఆపేద్దాం. ఓకే. ప్లేట్. వావ్, ఇక్కడక్కడ లైట్ గ్రీన్, చాలా బాగుంది. దీనిలో పల్లీలు వేసాం కదా, ఇది ఒక టేస్ట్ అనమాట. అంతే, మన ఇష్టం. ఇంకా జీడిపప్పులు అలాంటివైనా వేయకూడదు అసలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఐటమ్ కదా, అలాగే చేస్తేనే బాగుంటుంది. అవును, మన జీడిపప్పులు కామన్ అన్ని, మన దాంట్లో అన్నిట్లలో వేయకూడదు. వెరైటీగా ఉండాలని ఈ డిష్ చేయడం. మెక్సికన్లో ఇది చాలా ఫేమస్. అంతే ఇక మరి. దీనిపైన నీళ్ళలో నానబెడతారు. ఈ మిర్చి దీన్ని డెకరేట్ చేస్తారు అనమాట. నానబెట్టి ఉంచేస్తారు. హాట్ గా కనిపిస్తుంది కదా.
వెరైటీ మెక్సికన్ బిర్యానీ రెడీ టు ఈట్, రెడీ టు సర్వ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడో మెక్సికోలో చేసుకునే వంటకం మా వ్యూవర్స్ కోసం మీరు మాకు అందించినందుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. సో వ్యూవర్స్, మెక్సికన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి మెక్సికన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. మెక్సికన్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్, వేపించిన పల్లీలు, టమాటో తరుగు, వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉప్పు, ఎండుమిర్చి పేస్ట్. మెక్సికన్ బిర్యానీ తయారు చేయే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి అందులో వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపపండు పేస్ట్, ఉప్పు, పల్లీలు, రైస్, టమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన రైస్లో బాయిల్ చేసిన వాటర్ పోసి రైస్ని ఉడికించాలి. అంతే, మెక్సికన్ బిర్యానీ రెడీ. సో వ్యూవర్స్, టేస్టీ మొగలాయ్ బిర్యానీ, మెక్సికన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి పార్టిసిపేట్ చేయాలంటే మీ డీటెయిల్స్ అన్నీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి SMS చేయండి. మరి నెక్స్ట్ మరిన్ని వంటకాలతో మీ ముందుకు వస్తుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. మాటే మంత్రము, మనసే బంధము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము, లా 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 లా, ఇది నాకిష్టము, చాలా ఇష్టము. విజేత లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.